Java server pages. Java server pages. Okay. Used for okay. Web development. Website development. Java server page, almost like servlet programming. Almost like servlet programming. Okay. So here we use tags. Here we use tags. Okay. Just like HTML. Okay. Right? So what are the major tags of JSP? JSP main tags. So 3 tags are the main tags. First one is declarative tag. Second one, scriptlet. Third one, declarative tag, scriptlet tag. Third one is expression tag. These are the 3 tags. Declarative tag first. Declarative tag. Declarative tag first. Control C. Declarative tag first C. So this is declarative tag. In this tag, we can declare the variable int a, comma b, comma c, like that. Okay. And a is equal to declarative one. Next, scriptlet tag. This is the main tag. Whatever the logic we are writing in the servlet programming, servlet class, whatever the method we are writing in that, everything we write in the scriptlet tag only. So simple, same like that only. We don't give anything. This is called scriptlet tag. For example, here we can use the directly out. Already used in the servlet. Welcome. See, welcome to JS. For example, same statement if you want to write in the servlet programming, what we have to? We have to open the servlet class. Inside that we have to the service method, do get method or do post method. Inside the method we have to prepare the print writer. First we have to use print writer. Then print writer object we have to use for the printing. Right? Here directly we can use the out. అర్థమవుతుందమ్మా కీర్తన మేఘన అదే మీరు సర్లెట్ అయితే వెల్కమ్ టు సర్లెట్ రాయాలంటే మీరు పెద్ద ప్రోగ్రామ్ రాయాలి ఇక్కడ అవసరం ఒక ట్యాగ్లో రాసేయచ్చు అదేందా మేఘన మార్నింగ్ చెప్పాను చూడండి మీకు ఆల్మోస్ట్ అవుట్పుట్ సేమ్ చూడండి అవుట్పుట్ సేమ్ బట్ వే ఆఫ్ రైటింగ్ ఈజ్ డిఫరెంట్ అదేందమ్మా అలానే థర్డ్ వన్ ఇస్ ఎక్స్ప్రెషన్ ట్యాగ్ వే ఆఫ్ రైటింగ్ తెలియాలి సర్లెట్ చేసిన ప్రతి ఒక్క ప్రోగ్రామ్ ఇక్కడ చేసుకోవచ్చు మీరు ఇక్కడ బెనిఫిట్ ఏంటంటే మీకు హెచ్డిఎంఎల్ లాగా ఉంటుంది మొత్తం ఇది ఈజీగా ఉంటుంది అనమాట బట్ ఎక్కువ సర్లెట్ వాడతారులేండి కాకపోతే ఎట్టా చూడమ్మా ఇది కూడా చేసి కూడా మళ్ళీ సర్లెట్ కన్వర్ట్ కావాల్సిన తర్వాత రైట్ సో ఇఫ్ గివ్ హియర్ ఈక్వల్ టు డైరెక్ట్లీ యూ కెన్ రైట్ ద స్టేట్మెంట్ వెల్కమ్ టు JSP. Okay, this is the expression tag. Directly we can use this, but generally only for the end statements we can use this. Whatever the logic we are writing inside the scriptlet only. Now I will show that. Okay, how to write the program on JSP. There is Eclipse. Do not work with this Eclipse. Eclipse.
సో ఈరోజు ఆల్మోస్ట్ అమ్మా మీకు ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్, ఐఓ హ్యాండ్లింగ్, ఆర్ఎస్ వరకు మొత్తం క్లాసెస్ అప్లోడ్ చేశాను. మీరు మళ్ళీ ఫ్రెష్గా నా యూట్యూబ్ ఓపెన్ చేసుకొని 1 by 1 క్లాస్ ఫ్రెష్గా అయినండి స్టార్టింగ్ నుంచి ఇంటర్కి వెళ్ళేటప్పుడు మీకు బాగా యూస్ఫుల్. అంతా ఇంక్లూడ్ చేసే దాంట్లో మొత్తం కంప్లీట్ కోర్ జాబ్ మొత్తం ఎక్సెప్ట్ ఏమంటాం మనము కలెక్షన్స్ తప్ప అంతా ఉంది దాంట్లో. ఓకేనమ్మా, కలెక్షన్స్ టాపిక్ తప్ప అంతా ఉంది దాంట్లో. చూసుకోండి, యూట్యూబ్ పోయి చూసుకోండి. అలా మార్నింగ్ 10 o'clockకి జేడీబీసీ క్లాస్ స్టార్ట్ చేస్తున్నా అక్కడ వెబ్సైట్లో. ఒకవేళ మీరు అటెండ్ కావాలంటే అటెండ్ కండి అమ్మా మేఘన. ఓకే సార్. సార్ రేపు స్టార్ట్ అవుతుంది జేడీబీసీ రేపు జేడీబీసీ స్టార్ట్. రేపు 2 hours క్లాస్. ఓకే సార్. 10 to 12. ఓకే సార్. File, new, file new, अरे right. File, new, dynamic website, JSP first program, okay? JSP example 1, next, SRC, next, generate web.xml file, finish. ఓకే, రైట్ క్లిక్. ఇక్కడ ఏం చేంజ్ అయితే చూడండి, వెబ్ కంటైన్మెంట్ రైట్ క్లిక్ ఇస్తున్నా, న్యూ జేఎస్పి ఫైల్. జేఎస్పి ఫైల్ చాలా సింపుల్ ఉంటుంది జేఎస్పి. సో ఫస్ట్ పేజ్ ఎప్పుడు కూడా index.html అన్నది, జేఎస్పి కాబట్టి వచ్చేసి. సో రైట్ చూడండి. సో స్క్రిప్ట్లెట్ ట్యాగ్ డైరెక్ట్గా రాసేస్తాం, out.println వెల్కమ్ టు
జేఎస్పి క్లాస్. జేఎస్పి క్లాస్ సింపుల్. అదే మీరు ఒకవేళ చూడండి ఒక సింపుల్ స్టేట్మెంట్ రాయాలంటే ఎస్ఆర్సి డిఫాల్ట్ టెస్ట్ డాట్ జావా చూడండి ఎంత ఇదే ఒక సింపుల్ వెల్కమ్ టు రాయాలంటే ఎంత స్టోరీ రాయాలి చూడండి. చూడండి వెల్కమ్ టు సర్లెట్ రాయడం కోసం ఏం రాశారు, డూ గెట్ మెథడ్. ఓకే, డూ గెట్ మెథడ్ రాసి రిక్వెస్ట్ తీసుకొని రెస్పాన్స్ డాట్ సెట్ కంటెంట్ టైప్ టెక్స్ట్ హెచ్టిఎంఎల్ ప్రింట్ రైటర్ అవుట్ రెస్పాన్స్ డాట్ గెట్ రైటర్ అవుట్ డాట్ ప్రింట్. ఇది డైరెక్ట్ ఒక్క స్టేట్మెంట్ రాస్తే సరిపోతుంది జేఎస్పీలో. అర్థమైందా? ఆల్మోస్ట్ లైక్ సర్లెట్ లాగానే, బట్ రాసే విధానం మొత్తం మారిపోతుంది జేఎస్పీలో. ఇప్పుడు చూడండి, సారీ ఇండెక్స్ డాట్ జేఎస్పీ డైరెక్ట్ రాశాను. ఇప్పుడు నేను రన్ చేస్తున్నాను. సారీ ఇక్కడ ఉందమ్మా జేఎస్పీ run on server, click on next. JSP example, click on finish. సేమ్ సర్వర్ కనెక్ట్ అయింది, సర్వర్ లోపలికి వెళ్ళి సర్లెట్లో కన్వర్ట్ అయ్యి సర్లెట్ల క్లాస్లోకి వెళ్ళిపోయి ఇది మొత్తం దాని తర్వాత అవుట్పుట్ వస్తుంది. అర్థమైంది మీకు? ఇది రెడీమేడ్ లాగా అన్నమాట. ఇది మళ్ళీ సర్లెట్లకి వెళ్తుంది, సర్లెట్లకి వెళ్ళి అప్పుడు వస్తుంది అన్నమాట అవుట్పుట్. వెల్కమ్ టు జేఎస్పి క్లాస్. మీరు అడగొచ్చు సార్ స్క్రోల్ చేయొచ్చా, అన్నీ చేయొచ్చు. ఓకే, మార్క్ Java application run on server. Click on next. JSP example. Finish. వెల్కమ్ టు. అదేనమ్మా, ప్రతి ఒక్క పని అక్కడ చేసినంత ఇక్కడ చేస్తాము. తేడా ఏంటి అంటే అలానే H1లో పెడదాం అనుకుంటా. హెడ్డింగ్ ట్యాగ్ కంట్రోల్ సి. run on server. Click on next. Example. Finish. వెల్కమ్ టు సర్లెట్. అర్థమైందమ్మా? క్లియరా? అనుష, కీర్తన, మేఘన ఏమైనా డిఫరెన్స్ ఉందా? ఆల్మోస్ట్ సర్లెట్ లాగానే ఉంది కదా. ఏదమ్మా చెప్పమ్మా కీర్తన, మేఘన ఎక్లిప్స్ లోనే రాస్తామా సార్? సేమ్ అంతా అదే సర్లెట్ ప్రోగ్రామ్ లాగానే, డైనమిక్ వెబ్సైటే కాకపోతే మొత్తం రాయకుండా ఓన్లీ వెబ్ కంటెంట్ లో జేఎస్పీ పేజ్ తీసుకుంటాం అంతే. అర్థమైందా? అదేనమ్మా? ఓకే సార్. రాసుకోండి, ఫస్ట్ రాసుకొని తీరి చూడండి. మళ్ళా చెప్తున్నా. సో జావా సర్వర్ పేజెస్ యూజ్డ్ ఫర్ రైట్ వెబ్సైట్ డెవలప్మెంట్ ఆల్మోస్ట్ లైక్ సర్లెట్ ప్రోగ్రామ్ ఓన్లీ. హియర్ ట్యాగ్ జస్ట్ లైక్ HTML. JSP మెయిన్ ట్యాగ్స్ డిక్లరేటివ్, స్క్రిప్ట్లెట్. ఒక స్క్రిప్ట్లెట్ ఒకటి చెప్పాను, రిమైనింగ్ రేపు చెప్తాను. ఓకే, డిక్లరేటివ్ ట్యాగ్, స్క్రిప్ట్లెట్ ట్యాగ్, ఎక్స్ప్రెషన్ ట్యాగ్. ఓకే, రాసుకుంటాం. రాసుకున్న తర్వాత ప్రోగ్రామ్ రాసుకుంటాం.
అయిపోయిందమ్మా, రాసుకున్నారా? సార్ 1 minute సార్. ఓకే. సార్ ఒకసారి పైకి స్క్రోల్ చేయండి. కింది 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 స్టార్టింగ్. ఓకే సార్. ఇలా పెట్టుకొని చూడొచ్చు కదా సరిపడా లేదా? ఇలా పెట్టుకొని చూడొచ్చు కదా అక్కడే.